2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు వేదిక్ సైన్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే నరదృష్టి ఇది ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ విమెన్కి నరదృష్టి ప్రభావం కనుకుంటే ఏ విధంగా ఉంటుంది, నక్షత్రాలు కనుక మనం చూసుకుంటే ఏ నక్షత్రం వారికి ఎలాంటి నరదృష్టి ప్రభావం ఉంటుంది ఇయర్ మొత్తం కనుక మనం చూసుకుంటే అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజ్ గారు. సార్, వేదిక్ సైన్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే నరదృష్టి ప్రభావం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? దృష్టి అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక ఎక్స్టర్నల్ నెగటివ్ ఫ్యాక్టర్ అండి. అంటే మనిషి మీద ప్రభావితం చేసేటువంటి దృష్టిల్లో నరదృష్టి అనేటువంటిది తీవ్రతరమైనటువంటిది. సో ఇక్కడ మనం చూస్తే గ్రహాలకి కానీ, నక్షత్రాలకి కానీ, రాశులకి సంబంధించి కానీ నరదృష్టి ప్రభావం ఏమిటి అని చాలామంది అనుకోవచ్చు. శని యొక్క ప్రభావం కానీ, గురువు యొక్క ప్రభావం కానీ, సో ఎప్పుడైతే గ్రహాల యొక్క స్ట్రెంగ్త్ వీక్ అయ్యింది అంటే ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి ఆరా, ఆ నెగిటివ్ ఎనర్జీ మన మీద ఎఫెక్ట్ చేస్తుంది అని అర్థం అండి. సో ఇక్కడ నరదృష్టి అనేటువంటిది 4 రకాలుగా విభజించబడి ఉందండి. ఒకటి సామాన్యమైన నరదృష్టి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక బట్టలు కొనుక్కున్నా, ఒక ఫోన్ కొనుక్కున్నా, ఒక బండి కొనుక్కున్నా, వాహనాలు ఏదైనా కొనుక్కున్నా మనమే తీసుకెళ్ళి 10 మందికి చూపిస్తూ ఉంటాం. సో దానివల్ల చిన్న చిన్న దృష్టి ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది. దాన్నే సామాన్య దృష్టి అంటారండి. సో ఈ యొక్క ప్రభావం అనేటువంటిది మన సహజ సిద్ధంగానే చేసుకునే ఆచార వ్యవహారాల వల్ల, సాంప్రదాయాల వల్ల, ప్రతిరోజు పూజ చేసుకోవడం వల్ల ఆ దృష్టి ఆటోమేటిక్గా పోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. బట్ రెండవది ఏంటి అంటే మహానరదృష్టి అండి. చాలా తీవ్రతరమైనటువంటిది. సో ఇక్కడ ఏంటి అంటే మనిషి వీక్గా ఉన్నప్పుడు ఎప్పుడైతే మహానరదృష్టి అనేటువంటిది సోకుతుందో దానివల్ల యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. మీరు బాగా గమనిస్తే అండి, కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరికి హెల్త్ ఇష్యూస్ అనేటువంటి విపరీతంగా వస్తూ ఉంటాయి. హాస్పిటల్కి వెళ్తారు, చూపిస్తారు, మందులు వాడతారు, డబ్బులు ఖర్చు పెడతారు, కానీ దానికి క్యూర్ అనేటువంటిది కనబడదు. ఇక రెండవది కుటుంబ సభ్యుల మధ్యలో తీవ్రమైన వివాదాలండి. ఎవరికి పడదు, అందరూ అస్తమానం కొట్టుకుంటూనే ఉంటారు, అస్తమానం మనశ్శాంతి అనేటువంటిది ఉండదు. సో ఇంట్లో ఎప్పుడూ నెగిటివ్ ఆరా అనేటువంటిది, యాక్సిడెంట్లు, గాయాలు, డబ్బులు ఖర్చు అవ్వడాలు, హాస్పిటల్స్ ఇవే ఉంటాయి, ఏడుపులు విడబబ్బులే ఉంటాయి. మహానరదృష్టి యొక్క ప్రభావం మనిషితో పాటుగా ఇంటికి కూడా సోకుతుందండి. ఓకే. సో తర్వాత మూడవది ఏంటి అంటే సంభోగ దృష్టి. అంటే కొత్తగా పెళ్ళైనటువంటి జంట కానీ, లేకపోతే లవ్ విషయంలో కానీ, ఒక రిలేషన్ విషయంలో కానీ ఇబ్బందులు అనేటువంటివి సంభోగ దృష్టి వల్ల కలుగుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్, కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళ జీవితం మధ్యలోకి ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అయినా పడింది అనుకోండి. సో వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళిద్దరి మధ్యలో అనుమానము, లేకపోతే అవమానాలు, లేకపోతే భయాలు, విభేదాలు దాన్ని అక్కడికి తీసుకువెళ్తే విడాకులకి దారితీస్తూ ఉంటాయి. అంటే విడిపోవడానికి కూడా సంభోగ దృష్టి అనేటువంటిది కారణం అవుతూ ఉంటుంది. చాలా నక్షత్రాల వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుందండి, సంభోగ దృష్టి. తర్వాత ఆఖరిది సూక్ష్మ నరదృష్టి. అంటే మన చుట్టూ ఉండేటువంటి పీపుల్లో, జనాల్లో, మన కుటుంబ సభ్యుల్లో కానీ, బయట వాళ్ళలో కానీ మన ఎదుగుదల అనేటువంటిది చూడలేకపోయి మనల్ని ఎదగకుండా ఉండడానికి, మనల్ని వెళ్ళొద్దు, చెయ్యొద్దు, మానే, ఓడిపోతావు, పడిపోతావు, నష్టపోతావు అనేటువంటి మాటలతో మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. మన చేసే పని కూడా మాటలు విని చేయలేకపోతూ ఉంటాం. సో ఇది సూక్ష్మ నరదృష్టి అండి. దీన్ని గుర్తించడం చాలా కష్టము, బట్ గుర్తించి సరిచేసుకోగలిగితే ఎవరు ఏమీ చేయలేరు. సో ఈ యొక్క 4 దృష్టిలు కూడా ప్రతి నక్షత్రానికి సంబంధించి, ప్రతి రాశికి సంబంధించిన ప్రభావాలు కనబడుతూ ఉంటాయండి. ఈ 4 నరదృష్టి ప్రభావంలో కనుక మనం చూసుకుంటే ఆశ్లేష నక్షత్రం వరకు ఎస్పెషల్లీ విమెన్కి ఎలాంటి, అంటే ఏ నరదృష్టి ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? అట్ ద సేమ్ టైం జనరల్గా జనవరి నుంచి డిసెంబర్ వరకు అసలు వీళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అండి. ఆశ్లేష నక్షత్రానికి నరదృష్టి ప్రభావాల్లో ఎస్పెషల్లీ 2026లో సంభోగ దృష్టి, సూక్ష్మ నరదృష్టి. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకే ఒక్క మాట చెప్తాను. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు, వీళ్ళు ఎంత మంచివాళ్ళో, వీళ్ళు ఎంత నిజాయితీ పరులో చెప్పక్కర్లేదు. కోపము బయటకు కనబడుతుంది కానీ, ఆవేశం కనబడుతుంది కానీ, ఆ నిజాయితీ కనబడదు. కానీ ఇక్కడ ఏంటంటే క్లోజ్ పర్సన్స్ అనమాట. మీ చుట్టుపక్కన ఉండి మీతో పాటు తిరిగి, లేకపోతే మీ పెళ్ళైనటువంటి వాళ్ళు, పార్ట్నర్, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా కావచ్చు, బాగా క్లోజ్ పర్సన్స్ అనమాట. వాళ్ళు మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి, లేకపోతే మోసం చేసి వెళ్ళిపోతారండి. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రికాషన్ ఏంటి అంటే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు బౌండరీస్, లిమిట్ దాటి ఏది కూడా చెయ్యొద్దు. అది కోపము కానీ, ఆవేశము కానీ, నిర్ణయాలు ఇన్స్టెంట్గా తీసుకోవడం కానీ, లేకపోతే ఎక్కువగా అందరికీ కష్టపడిపోవడం కానీ, ఎక్కువగా అందరికీ సేవ చేసి పెట్టేయడం కానీ, అందరూ నా వాళ్ళే అనుకోవడం కానీ, లిమిట్.
సో ఎక్కువగా మీరు చేశారంటే జీవితంలో కోల్పోవడం అనేటువంటిది మీకు కనబడుతుంది. మీకు జాతకంలో సంభోగ దృష్టి అనేటువంటిది ఉండడం వల్ల ఆశ్లేష నక్షత్రం వాళ్ళు, మీ పిల్లల ఇంట్లో ఆశ్లేష నక్షత్రంలో ఉన్న, మీది ఆశ్లేష నక్షత్రం అనుకున్న, మ్యారేజ్ అనేటువంటిది లేట్ అవ్వడం కానీ, marital లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడం కానీ, ఎందుకంటే సర్ప నక్షత్రం అండి. జనరల్గానే ఎప్పుడైనా సరే మనం చూస్తే లోకంలో అండి కోపము ఆవేశం ఉన్న వాళ్ళ దగ్గరే నిజాయితీ ఉంటుంది. నిజాయితీ లేని వాళ్ళకి కోపం ఉండదు, ఎన్ని తిట్టినా దులుపుకుని వెళ్ళిపోతారు. ఆశ్లేష నక్షత్రం సర్ప నక్షత్రం. వీళ్ళని ఒక మాట అనాలంటే జాగ్రత్తగా మాట్లాడాలి, ఎందుకంటే నిప్పు ఎలా ఉంటుందో అలాగే నిక్కచ్చితనం అనేటువంటిది వీళ్ళలో ఉంటుంది. ప్యూర్ అన్నమాట, వెరీ ప్యూర్. ఎవరిని మోసం చేయరు, వీళ్ళు మోసపోరు, మోసం జరిగితే ఒప్పుకోరు. అదే వీళ్ళతో వచ్చిన ఇబ్బంది. ఎక్కడో ఏదైనా జరిగితే కూడా రియాక్ట్ అవుతూ ఉంటారు అనమాట. సో దానివల్ల వీళ్ళకి శత్రువులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటారు. ఈవెన్ marital లైఫ్లో అది ఇష్యూస్ ఉంటాయి, ఈవెన్ విమెన్ అయినా ఉంటాయి, ఈవెన్ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కూడా ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళకి మదర్ ఎఫెక్షన్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ ఫైనాన్షియల్ ట్రబుల్స్ అనేటువంటివి ఎక్కువ, సంపాదన ఆలస్యం అవుతుంది. సో అంటే చెప్పుకోవడానికి గొప్ప కానీ లోపల డబ్బులు ఉండవు. ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. 2026లో కూడా నవంబర్ 1వ తారీఖు దాకా గురు బలము అనేటువంటిది లేకపోవడం. సో దీనివల్ల ఏంటంటే మీరేం చేస్తున్న ఆశ్లేష నక్షత్రం వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు జాబ్ చేస్తూ ఉంటే బలంగా ప్రయత్నం చేయండి. నాకు ఇంకా ప్రమోషన్ రావాలి, బెటర్ జాబ్ రావాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి మీరు 4-5 రకాలైనటువంటి వీడియోస్ చూసి అనవసరంగా ఇబ్బంది పడి హోప్స్ పెట్టుకుని నిరాశపడద్దు. నవంబర్ 1వ తారీఖు దాకా ఏ హోపు పెట్టుకోవద్దు, పని చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే. 2వ స్థానంలో మీకు కేతు అండి, డబ్బు నిలబడదు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, డబ్బు నిలబడాలి అంటే ఖర్చులు తగ్గించండి. ఖర్చులు తగ్గించకపోతే, సెకండ్లో కేతు కదండి, అనవసరమైన ఖర్చులు అన్నమాట. ఆ టైంకి ట్రిక్కీగా ఈ నిమిషం వరకు మీకు ఏ ఖర్చు ఉండదు, నెక్స్ట్ మినిట్ ఎండ్ అయ్యేలోపు మీ దగ్గర డబ్బులనే అయిపోతాయి. ఎందుకు అవుతాయి అంటే తెలియదు, కేతు అలాగే చేస్తుంటారనమాట, గారడి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 3వది రాహు యొక్క ప్రభావం మానసిక అశాంతికి కారణం అవుతుంది. మిమ్మల్ని ఎవరైనా వచ్చి ఒక మాట తిట్టినా మీరు మనసు పాడు చేసుకోవద్దు. మీరు వాళ్ళని తిరిగి తిడతారా లేదా అని మీ పక్కన పెడితే, ఏది జరిగినా సరే మీరు ముందు ప్రశాంతంగా ఉండండి, మనసు పాడు చేసుకోవద్దు. దానికోసం ఎక్కువగా ఆలోచించి యాంగ్జైటీ, ట్రామా, ఓవర్ థింకింగ్ ఇలాంటివి పెట్టుకోవద్దు. మనసు ప్రశాంతంగా ఉండండి. ఏం జరిగినా పర్వాలేదు, నవంబర్ 1 తర్వాత వస్తుంది. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మీకు ఆ సక్సెస్ అనుకున్నది జరుగుతాయి. నవంబర్ 1వ తారీఖు వరకు వెయిట్ చేయండి. సో తర్వాత ఏంటి అంటే శని ప్రభావం బాగానే ఉంది, పెద్దగా ప్రాబ్లం అయితే కాదు. అవకాశాలు, కష్టానికి తగిన ప్రతిఫలం ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇకపోతే మీకు 7th and 8th హౌసెస్లో మార్చి ఎండ్ దాకా రవి, బుధ, కుజ, శుక్ర, చంద్ర వీళ్ళు సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువ శాతం మనసులో మానసికంగా ఇబ్బంది, నలిగిపోవడం, కృంగిపోవడం ఇవే కనబడుతూ ఉంటాయి. హిడెన్ హెల్త్ ఇష్యూస్ అనమాట, బయటికి కనబడవు కానీ ఏదో నొప్పి, ఏదో బాధ, ఎందుకో ఆలోచన ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా వాటిని దాటడానికి ప్రయత్నం చేయండి. మీరేం చేస్తే బాగుంటుంది, సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేయాలి. సో ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా ధరించాల్సినటువంటిది ఏంటి అంటే ప్రధానంగా పెరల్స్ అండి, ముత్యములు అంటారు. అది మీ మానసిక ప్రశాంతతకి కారణం అవుతూ ఉంటాయి. ఒకవేళ మీకు ఇంకా శక్తి కనుక ఉంటే కెంపు, మాణిక్యము అనేటువంటిది ధరించండి. సో ఆ మాణిక్యము అనేటువంటిది ఎప్పుడైతే ధరిస్తారో దానివల్ల మీ మనీ అనేటువంటిది గ్రో అవుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి తగ్గుతాయి. సో ఇవన్నీ కూడా క్రిస్టల్ జెమ్ సొల్యూషన్ ద్వారా మీరు చేసుకోవచ్చు. అయితే గురుబలం పెరగాలి అంటే గురువారము స్టార్టింగ్లో మనం చెప్పుకున్నట్టుగా శివ ఆరాధన ఎక్కువగా చేయండి, చాలా మంచి ఫలితాలు కనబడతాయి. ఇది కాకుండా ఇంకేమైనా రెమెడీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటారా? అంటే ప్రతి రాశికి సంబంధించి కానీ నక్షత్రానికి సంబంధించి కానీ, ఎస్పెషల్లీ ఈ యొక్క నక్షత్రానికి కూడా రాబోయేటువంటి ఫిబ్రవరి 15వ తారీఖు రోజున, ఫిబ్రవరి 15వ తారీఖునండి మహాశివరాత్రి పర్వదినం రోజున సాయంత్రం మొదలుపెట్టి రాత్రి జాగరణతో పాటుగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, స్వామివారికి 1,00,000 బిల్వార్చన, మీ ఇంట్లో అప్పులు కానీ డబ్బు, మనీ ఫ్లో అనేటువంటిది ఆగకుండా రావడానికి లక్ష్మీ గణపతి హోమం ఒకటి, తర్వాత మీ మీద దృష్టి ప్రభావం ఉన్నా, మీకు శత్రువులు తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉన్నా, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది పెడుతూ ఉన్నా, ఏ రకమైనటువంటి నాగదోషాలు ఉన్నా అవి పోవడానికి సుదర్శన హోమం ఒకటి, తరువాత లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కోసం కమలాత్మిక హోమము, ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైన స్థాయికి అంటే జాబ్ కానీ, కెరీర్ కానీ, పదవి కానీ, స్థితి కానీ ఏదైనా రాజశ్యామల హోమము, శ్రీరుద్ర హోమము అంటే రుద్రుడు అమ్మవారు,
ఆది దంపతుల యొక్క అనుగ్రహం కలగడానికి స్వయంగా మీ చేతుల మీద మీరే హోమంలో పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తున్నానండి. మహాశివరాత్రి రోజున అత్యంత వైభవంగా జరగబోతోంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఒకవేళ మీరు విదేశాల్లో ఉన్నా, దూరపు ప్రాంతాల్లో ఉన్నా, మీరు రాలేని పరిస్థితిలో ఉన్నా పరోక్షంగా కూడా సుమన్ టీవీ ఆధ్వర్యంలో మీరు దర్శనం చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే దర్శనం చేసుకుని ఆ గోత్రనామాల మీద మీరు అక్కడ చేయిస్తారో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా మీకు క్లియర్ అయిపోతాయి. సో ఆన్లైన్ ఆఫ్లైన్ సర్వీసెస్ ఉన్నాయి. ఆఫ్లైన్ రావాలి అనుకుంటే డైరెక్ట్గా ఆఫ్లైన్కి రావచ్చు. తప్పకుండా మీ చేతుల మీద మీరే చేయొచ్చండి. అభిషేకాలు అవి చేయొచ్చు. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫ్యామిలీ మొత్తము రావచ్చండి. వేద పండితుల యొక్క ఆశీర్వచనాన్ని కూడా అందుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మీ వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. అండ్ మరీ ముఖ్యమైనది ఫిబ్రవరి 15న మహాశివరాత్రి. ఆ రోజున కనుక ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. హైదరాబాద్లో జరుగుతుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ రెండూ ఉంటాయి. సో ఎవరైనా సరే ఆన్లైన్ ఆఫ్లైన్లో రెండు విధాలుగాను ఆ పూజలో మీరు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే మీకు ఉండేటువంటి దోషాలను పోగొట్టుకోవడం కోసం మహాశివరాత్రి రోజు జరగబోయేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.